నమస్కారం, బిఎస్కే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కర్ణాటకలో మంత్రి నారా లోకేష్ పర్యటన, గజమాలతో ఘన సత్కారం. సిఐడి ముందుకు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో విచారణ. తిరుపతిలో వైసీపీ భారీ నిరసన, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామాకు డిమాండ్. ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠంపై ఉత్కంఠ, నేడే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక. ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల వేళ హైటెన్షన్, బీఆర్ఎస్ పరిశీలకుడు జోగు రామన్న హౌస్ అరెస్ట్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కర్ణాటకలోని రాయచూర్ జిల్లా సింధనూరులో పర్యటిస్తున్నారు. స్థానిక తెలుగు యువత ఆయనకు ఘన స్వాగతం పలికారు. గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఎంజీ సర్కిల్ నుంచి గంగావతి రోడ్ వరకు ర్యాలీ కొనసాగింది. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయగా ఆ అరెస్ట్ నిరసిస్తూ సింధనూరులో ర్యాలీలు చేపట్టారు. ఆ సమయంలో తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపేందుకు లోకేష్ కర్ణాటకకు వెళ్లారు. అలాగే సింధనూరు హోసళ్లిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. అనంతరం శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో లోకేష్ పాల్గొంటారు. లోకేష్ రాక సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో కేంద్ర మంత్రులు కుమారస్వామి, సంజయ్ సేత్ పాల్గొన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పోలీసుల విధులకు భంగం కలిగించిన కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇవాళ సిఐడి అధికారులు ఎదుట హాజరు కానున్నారు. ఈ విచారణకు హాజరు కావాలని సిఐడి ఇప్పటికే ఆయన వారికి 41A సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేసింది. జనవరి 29న వేణవంకలో సమ్మక్క సారక్క జాతరకు 15 కార్లతో ర్యాలీగా వెళుతుండగా కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే భద్రతా సమస్యలు ఉత్పన్నమవుతాయని అడ్డుకున్న పోలీసులతో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. అనంతరం వారి విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా వారిని దూషించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో పోలీసులు కౌశిక్ రెడ్డిని A1గా చేర్చారు. ఆయనతో పాటు మరో 15 మందిని సహా నిందితులుగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. పోలీసుల విధులకు అడ్డం కలిగించడం, ప్రభుత్వ అధికారులను దూషించడం, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన ఆరోపణలపై ఈ కేసులు నమోదవున్నాయి. ఈ మేరకు ఇవాళ హైదరాబాద్లోని సిఐడి కార్యాలయంలో అధికారులు కౌశిక్ రెడ్డి దంపతులను ప్రశ్నించనున్నారు. జనవరి 29 జరిగిన ఘటనకు సంబంధించి వారి వద్ద ఉన్న సమాచారాన్ని సేకరించడంతో పాటు ఆ సమయంలో చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశాలను అధికారులు అడిగి తెలుసుకోనున్నారు. ఇందులో భాగంగా కొండాపూర్లోని తన నివాసం నుంచి సిఐడి కార్యాలయానికి వెళుతున్న సమయంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. జాతరలో జరిగిన గొడవకు తన భార్యపై కేసు పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రభుత్వం కావాలనే తన కుటుంబం కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతోందన్నారు. ఇద్దరం కూడా విచారణకు హాజరైతా ఉన్నాం. ఇది పూర్తి ఫాల్స్ కేసు. నేను ఖచ్చితంగా అక్కడికి పోయి వాళ్ళని కూడా తప్పకుండా పోలీసు వాళ్ళని కూడా తప్పకుండా నేను కూడా ప్రశ్నిస్తా. నేను కూడా అడిగిన జవాబులు వాళ్ళు కూడా చెప్పాలా. ఇది పూర్తిగా అక్రమ కేసు. దీనికి సిఐడికి దీనికి సంబంధం ఏమున్నది? ఒకటి, అసలు నా సతీమణికి నోటీసులు ఇవ్వాల్సినంత అవసరం ఏమున్నది? దీన్ని బట్టే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవచ్చు ఈ ప్రభుత్వం ఏ విధంగా నన్ను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిరుపతిలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినరెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చాయి. తిరుపతిలోని ప్రముఖ తాతయ్యగుంట గంగమ్మ గుడి వద్దకు భూమన అభినరెడ్డి తన అనుచరులతో చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం టీటీడీ పవిత్రతను కాపాడాలని కోరుతూ నిరసన ప్రదర్శన చేపట్టారు. బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవికి అనర్హుడని, ఆయన తక్షణమే రాజీనామా చేయాలని వైకాపా నాయకులు డిమాండ్ చేశారు. పవిత్రమైన తిరుమల ప్రతిష్టను మస్కబార్చేలా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. నగరంలో పోలీసులు సెక్షన్ 30 అమలు చేస్తూ మీడియా ప్రతినిధులపై ఆంక్షలు విధించడం పట్ల భూమన్ అభినయరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నారని, వార్తా సేకరణలో మీడియాను అడ్డుకోవడం సరికాదని ఆయన విమర్శించారు. కేవలం తిరుపతిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీఆర్ నాయుడుకు వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని వైకాపా అధిష్టానం పిలుపునిచ్చింది. Come on.
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిన ఈ ఎన్నికను తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం తిరిగి ఇవాళ నిర్వహిస్తోంది. ఈ మేరకు ఇవాళ ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం కౌన్సిలర్ల సంఖ్యను బట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి 13 మంది, కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది కౌన్సిలర్లు, బీజేపీ నుంచి 1, ఇండిపెండెంట్ కౌన్సిలర్గా 1 విజయం సాధించారు. సంఖ్యాపరంగా బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పటికీ గతంలో జరిగిన ఘర్షణలు, రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈ ఎన్నిక అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. గత అనుభవం దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఎన్ఎస్ యాక్ట్లోని 163 సెక్షన్ అమల్లో ఉండే అవకాశం ఉంది. కేవలం అనుమతి ఉన్న వారిని మాత్రమే కార్యాలయం లోపలికి అనుమతించనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయాలు ఉద్రిక్తంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు జిల్లాలోని ఇతర బీఆర్ఎస్ నాయకులను సైతం అదుపులోకి తీసుకున్నారు. రేపు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికే వేళ జరగనుంది. ఎన్నికలకు పరిశీలకులుగా జోగు రామన్న వ్యవహరిస్తుండగా పోలీసులు ఆయన ముందస్తుగా అరెస్ట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పోలీసుల చర్యలను బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రభుత్వం అన్ని రకాలుగా నిర్బంధాలు గురిచేసినా తాము ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హోంశాఖను తన దగ్గరుంచుకుని ప్రశ్నించే గొంతులను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని జోగురామన్ విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దాహంతో ప్రభావితం చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు అప్రజాస్వామికమని అన్నారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక బీఆర్ఎస్ కు అనుకూలంగా మారడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి కుట్రపూర్తి చర్యలకు దిగజారిందని అన్నారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. వ్యాపార సంస్థల అధినేతలు, సీఈఓలు, సీఎఫ్ఓలు లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు సరికొత్త వాట్సాప్ మోసాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్ సిపి విసి సజ్జనాథ్ తెలిపారు. సంస్థల అధికారిక ఈమెయిల్స్ హానికరమైన ఫిషింగ్ లింకులు పంపడం ద్వారా కంప్యూటర్లోకి మాల్వేర్ను ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు. దీనివల్ల సిస్టమ్స్ పై నేరగాళ్లు పూర్తిస్థాయి రిమోట్ యాక్సెస్ ను పొందుతూ అక్రమాలకు తెరలేపుతున్నారని చెప్పారు. ఈ మేరకు వివరాలు వెల్లడిస్తూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సిస్టమ్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత అందులో యాక్టివ్గా ఉన్న వాట్సాప్ వెబ్ సెషన్లను నేరగాళ్లు చాకచక్యంగా వినియోగిస్తున్నారని సిపి తెలిపారు. సీఈఓ లేదా సీఎఫ్ఓల పేరుతో అకౌంటెంట్లకు తప్పుదారి పట్టించే సందేశాలను పంపిస్తూ నమ్మిస్తున్నారని వెల్లడించారు. తాము అత్యవసర సమావేశంలో ఉన్నామని, ఫోన్ ఎత్తడం వేరుపడదని చెబుతూ కోట్లాది రూపాయలు కాజేస్తున్నారని పేర్కొన్నారు. సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాలతో తక్షణమే తమ ఖాతాలకు డబ్బును బదిలీ చేయించుకుంటున్నారని చెప్పారు. పై అధికారుల నంబర్ల నుంచి సందేశాలు వస్తుండటంతో అకౌంటెంట్ కూడా నిజమే నమ్మి మోసపోతున్నారని అన్నారు. ఇటీవల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటువంటి కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ప్రతి కంపెనీ కూడా ఇటువంటి సైబర్ దాడుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాట్సాప్లో పై అధికారుల పేరుతో వచ్చే ఆర్థిక అభ్యర్థనలను గుడ్డిగా నమ్మకూడదని పేర్కొన్నారు. వెంటనే అధికారులకు నేరుగా ఫోన్ చేసి ఆ సందేశం నిజమేనా కాదా అని ధృవీకరించుకోవాలని చెప్పారు. ఆఫీస్ సిస్టమ్స్ లో నాణ్యమైన ఫైర్ వాల్స్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్లను నిరంతరం అప్డేట్ చేసి ఉంచాలని అన్నారు. వాట్సాప్ వెబ్ వాడిన ప్రతిసారి తప్పకుండా లాగౌట్ చేయడం మర్చిపోదని తెలిపారు. సాంకేతిక భద్రతా ప్రమాణాలను పాటించడం ద్వారానే ఇటువంటి దాడులను ఎదుర్కోగలమని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్ లైన్ నంబర్కు కాల్ చేయాలని సజ్జనాథ్ చెప్పారు. అలాగే బాధితులు cybercrime.got.in పోర్టల్లో తమ ఫిర్యాదును వెంటనే నమోదు చేయాలని అన్నారు. సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడకుండా జాగ్రత్త వహించాలని వివరించారు. అందరికీ నమస్కారం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అందరు కూడా మనము సాంకేతిక పరంగా చాలా మన లైఫ్ ఆధారపడి ఉంది. ఎట్లా మనము దానిలో అభివృద్ధి చెందుతున్నామో అట్లానే సైబర్ క్రిమినల్స్ కూడా ఈ యొక్క సాంకేతిక జ్ఞానాన్ని మనకంటే ముందు ఉండి ప్రజలందరూ కూడా మోసం చేస్తున్నారు. ఈ మధ్యలో మనకు 2 కేసు రిపోర్ట్ కావడం జరిగింది. సైబర్ క్రైమ్స్ లో వాళ్ళు చాలా పేరు పొందిన వాణిజ్య సంస్థలు, వాళ్ళకు చెందిన అకౌంటెంట్స్ కి వాళ్ళ వాట్సాప్ లో పేరుతో ఒక మెసేజ్ రావడము, దాన్ని బిలీవ్ చేసి వాళ్ళు
వాళ్ళు అకౌంటెంట్స్ ఇద్దరు కూడా కోర్టులో ఆ అకౌంట్ కి పంపడం జరిగింది. తదుపరి విచారం చేస్తే అది వచ్చిన ఒక ఫేక్ మెసేజ్ సైబర్ క్రిమినల్స్ అకౌంట్ కి వెళ్ళిందని చెప్పి తెలిసింది. ఒక ఇన్వెస్టిగేషన్ భాగంగా టేకప్ చేసినప్పుడు నేను స్వయంగా వాళ్ళ ఫోన్ లో చూశాను. ఆ వచ్చిన మెసేజ్ కావచ్చు, వాళ్ళ ఓనర్ పేరు ఏముంది దాని పేరు రిప్లికేట్ చేస్తూ వాళ్ళు ఒక వాట్సాప్ మెసేజ్ పంపించారు. పేరుతో వచ్చిన మెసేజ్ నిజమని చెప్పి మనము దానికి రిప్లై చేయడము, దాని వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన ప్రకారం నడుచుకుంటాం. సో దీంట్లో కనుక మనం ఇన్వెస్టిగేట్ చేస్తే వీళ్ళందరూ కూడా ఇప్పుడు వాట్సాప్ కూడా వెబ్ కనెక్ట్ కావడము, కంప్యూటర్ ఏముంది అది కాంప్రమైజ్ కావడము, వాళ్ళ ఈమెయిల్స్ కావచ్చు, ఆ సిస్టమ్కు మాల్వేర్ పంపించి అక్కడ ఉన్న వాట్సాప్ డేటాను కూడా వాళ్ళు కాపీ చేసి అక్కడి నుంచి వాళ్ళకు మెసేజ్ పంపించి ఈ ద్వారా వాళ్ళు ప్రజలందరూ కూడా మోసం చేస్తున్నారు. మీ అకౌంటెంట్స్ మీరు ఏం చెప్తారు అదే. స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని యాదాద్రిలో గిరి ప్రదక్షిణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ అధికారులు, అర్చకులు మరియు వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి పట్ల తమ భక్తిని చాటుకున్నారు. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున యాదాద్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే ఆలయ అధికారులు గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టారు. కొండ కింద ఉన్న వైకుంఠ ద్వారం నుండి ప్రారంభమైన ఈ గిరి ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు గోవింద నామస్మరణతో గిరి చుట్టూ నడిచారు. సుమారు 5 కిలోమీటర్ల మేర సాగిన ఈ ప్రదక్షిణలో వృద్ధులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు దారి పొడవునా త్రాగునీరు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేశారు. భద్రతా దృష్ట్యా పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఊరేగిస్తూ గిరి ప్రదక్షిణ నిర్వహించడంతో యాదాద్రి పరిసర ప్రాంతాలన్నీ ఆధ్యాత్మిక శోభతో సంతరించుకున్నాయి. గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కోరిన కోరికలు తీరుతాయని, స్వామివారి కృపాకటాక్షాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ వేడుక అనంతరం భక్తులు కొండపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఋషయో మంత్రకృతో మంత్రపదయః పరాదుర్వాహమృషీన్ మంత్రకృతో సికింద్రాబాద్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ట్రాఫిక్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఫుట్పాత్లను ఆక్రమించి పాదచారులకు ఇబ్బంది కలిగిస్తున్న దుకాణాలు, తోపుడు బండ్లపై పోలీసులు కొరడా జొలిపించారు. సికింద్రాబాద్లోని ప్రసిద్ధ బ్లూసీ హోటల్ నుండి రేతిఫైల్ బస్టాండ్ వరకు ఉన్న మార్గంలో ఈ తొలగింపు ప్రక్రియ కొనసాగింది. ఫుట్పాత్లను ఆక్రమించిన షెడ్లు, బోర్డులు మరియు ఇతర సామగ్రిని క్రేన్ల సహాయంతో అధికారులు తొలగించారు. ఆక్రమణ తొలగింపు సమయంలో చిరు వ్యాపారులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సామగ్రిని తీసివేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులకు మరియు వ్యాపారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వాగ్వాదం ముదిరి ఉద్రిక్తతకు దారితీయకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పహారా మధ్య ఈ ఆపరేషన్ పూర్తి చేశారు. రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్ ప్రాంతాల్లో నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఫుట్పాత్ల ఆక్రమణ వల్ల వారు రోడ్లపై నడవాల్సి వస్తుందని, దీనివల్ల ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయని భావించిన పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో దొండగులు బరితెక్కించారు. తాళం వేసి నీటిని లక్ష్యంగా చేసుకుని భారీగా నగదు బంగారు ఆభరణాలు తోచుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మద్దికుంట గ్రామంలోని ఒక నివాసానికి తాళం వేసి ఉండడానికి గమనించిన దొంగలు అర్ధరాత్రి సమయంలో లోపలికి ప్రవేశించారు. బీరువా తాళాలు పగలగొట్టిన దొండగులు అందులో ఉన్న 3 తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణాలతో పాటు ₹1,00,000 నగదును ఎత్తుకెళ్లారు. ఉదయం గమనించిన బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రామారెడ్డి పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. గ్రామంలో చోరీ జరగడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళలో గస్తీ పెంచాలని పోలీసులను కోరుతున్నారు. సోషల్ మీడియాను ఈ రోజుల్లో కుర్రాళ్ళు చిత్ర విచిత్రంగా వాడేస్తున్నారు. మంచి చెడు అనే తేడా లేకుండా అన్నింటికీ వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్దపల్లి జిల్లా గోదావరికంలో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కుర్రాళ్ళు చేసిన పనికి సాధారణ ప్రజలు ఎంతకి తెగించారా మీరు అంటూ నోళ్లు వెళ్లబెడుతున్నారు. రోడ్లపై పోలీసులు తనిఖీలు నిర్వహించి తప్పించుకోవడానికి కొందరు యువకులు వేసిన మాస్టర్ ప్లాన్ రివర్స్ అయింది. వినూత్నంగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి పోలీసులకు చిక్కకుండా తిరగాలనుకున్న వారి ఆశలపై స్థానిక ఎస్ఐ నీళ్లు చల్లారు. స్వయంగా ఆ గ్రూప్లోకి ఎంట్రీ ఇచ్చి వణుకు పుట్టించారు. గోదావరికంలో పోలీసులు ఎక్కడ తనిఖీలు చేస్తున్నారు, ఎక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు అనే విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకోవడానికి కొందరు యువకులు పోలీస్ మామల స్క్వాడ్ పేరిట ఒక వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేసి నడుపుతున్నారు. పోలీసులు ఒక చోట తనిఖీలు చేస్తుంటే ఆ రూట్లో వెళ్లకుండా గ్రూప్లో మెసేజ్ ఇచ్చి అందరినీ అప్రమత్తం చేయడం వీరి పని. అయితే ఇటీవల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒక వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. అనుమానం వచ్చి పోలీసులు అతని ఫోన్ చెక్ చేయగా ఈ వింత వాట్సాప్ గ్రూప్ బయటపడింది. గ్రూప్లోని మెసేజ్లు చూసి పోలీసులు అవాక్కయ్యారు. విషయం తెలుసుకుని ఎస్ఐ ఏమాత్రం ఆలస్యం చేయకుండా సదరు యువకుడి ఫోన్ ద్వారానే ఆ గ్రూప్లోకి జాయిన్ అయ్యారు. వెంటనే ఓ వీడియో సందేశాన్ని గ్రూప్లో పోస్ట్ చేశారు. ఏం మామూలు బాగున్నారా, మీ నంబర్లన్నీ నా దగ్గర సేవ్ అయి ఉన్నాయి. గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిని త్వరలోనే పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తాను. అప్పటి వరకు ఎంజాయ్ చేయండి అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఎస్ఐ వీడియో చూడగానే గ్రూప్లోని సభ్యులంతా ఒక్కసారిగా షాకు గురయ్యారు. ఆయన ఇచ్చిన రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అరే మామా, నేను ట్రాఫిక్ ఎస్ అయినా మామా, నా మీద గ్రూప్ పెట్టిరు కదా వాట్సాప్ గ్రూప్, నేనే ట్రాఫిక్ ఎస్ అయినా. గోదావరి కానీ మున్సిపల్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తాను, డ్రంక్ అండ్ డ్రైవ్. రండ్రా మామా, రండి చూసుకుందాం. చాలా రోజులు అవుతుంది రా భయ్, నేను నా మీద మీరు గ్రూపులు పెట్టుకొని తిరుగుతున్నారు, తప్పించుకుంటారు అనే విషయం చాలా రోజుల నుంచి వెతుకుతాను, దొరుకుతలేదు. ఈ రోజు దొరికింది రా భయ్. రండ్రా భయ్, 1024 మెంబర్స్ ఉన్నారు గ్రూప్ లో, ఎవరిని వదిలిపెట్టా. మామూలు గ్రూప్ లో ఒక్కసారి నేను ఎంట్రీ కాగానే అందరు లెఫ్ట్ అయిపోతారు. మామూలు అట్లా వెళ్ళిపోకండి. మీ అందరి నెంబర్లు ఆల్రెడీ సేవ్ చేసుకున్నా, ఫొటోస్ అన్ని క్యాప్చర్ చేసుకుని పెట్టుకున్నా. అందరు ఉండండి, ఏమి ఇబ్బంది లేదు. మీ అందరితో పాటు సపరేట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతాను, ఎవరు భయపడకండి. రండి, ఫస్ట్ నేను చెప్తాను, టైం చెప్తాను, అందరు కలిసి రండి. అందరు కలిసి వచ్చినాక మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతా, ఓకేనా? ఆగమాగం కాకండి. ఆ గ్రూప్ అడ్మిన్ ఎవరో చేంజ్ అయిపోయింది, దెబ్బ గ్రూప్ అడ్మిన్ కూడా తీసేసుకున్నాడు. జాగ్రత్త, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందరు అందుబాటులో ఉండండి. ఇదే గ్రూప్ నుంచి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాను, టెన్షన్ పడకండి. పెద్దపల్లి జిల్లా గోదావరికంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సింగరేణి కార్మికులు ప్రయాణిస్తున్న ఓ కారు అతివేగంతో వచ్చి రాజేష్ థియేటర్ వద్ద ఉన్న కరెంటు స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఒకరు అక్కడికక్కడ మృతి చెందగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. ఇవాళ తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుచ్చాయింది. దీంతో కారులోని వారంతా ఇరుక్కుపోయారు. ఇది గమనించిన స్థానికులు కారులోని వారిని బయటకు తీశారు. అనంతరం అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. ఇంట్లో అనుకున్నా మనుషులు కాదన్నా, మనుషుల్ని మనుషులు అందరు బతికే ఉన్నారు.
కొట్టాలి కొడితేనే ఆడ అన్ని కండిషన్లు ఉంటాడు ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.